భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి నరేంద్ర మోదీ కేబినెట్ లో స్థానం లభించింది. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని నియమించే పనిలో పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. మల్కాజ్గిరి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఈటెల రాజేందర్ కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మాత్రమే పదవులు దక్కడంతో ఈటెల రాజేందర్ ఒకంత అసంతృప్తి చెందారన్న వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా నుంచి ఆయనకు ఫోన్ కాల్ వెళ్లింది. అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మను కలవాలని ఈటెలకు అమిత్ షా సూచించారు. దీంతో ఈటెల రాజేందర్ అసోం సీఎంను కలిశారు. ఇవాళ ఈటెల రాజేందర్ అమిత్ షాను కూడా కలవనున్నారు. ఈ భేటీ తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి అంశంపై స్పష్టత రానుంది. బీజేపీ అధ్యక్ష రేసులో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా వినిపిస్తోంది. డీకే అరుణకు కూడా సుదీర్ఘ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎంపీగా విజయం సాధించడంతో బీజేపీ అధిష్టానం డీకే అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా కోటాలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించిన డీకే అరుణను అధ్యక్ష బాధ్యతలిచ్చి కూల్ చేద్దామని అనుకుంటుందట బీజేపీ అధిష్టానం. అటు సీనియర్ నేత ధర్మపురి అరవింద్ సైతం అధ్యక్ష పదవిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీలో ఉండడం, వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన నేపథ్యంలో తనకు పదవి దక్కుతుందని అరవింద్ భావిస్తున్నారు.